బ్రిటన్‌లో తీవ్రవాదం పెరిగిపోతుందా? అంటే ఆల్రెడీ కనబడుతున్నది. కొన్ని కొన్ని ప్రాంతాలలోకి ఏదో పాకిస్తానోళ్ళు గనక ఖైబర్ పఖ్తూనాలోకి ఎళ్ళలేనట్టు, అక్కడ బెలూచిస్తాన్ ప్రాంతానికి ఎళ్ళలేనట్టు, బ్రిటన్‌లో ఉన్న ప్రజలు, బ్రిటన్‌లో ఉన్న సైన్యం, బ్రిటన్‌లో ఉన్న పోలీసులు అక్కడ పాక్ ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం, సిరియా ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం, బంగ్లాదేశ్ ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. అంటే వలసలుగా వచ్చి అక్కడ ఒక ప్రాంతంలో ముందు ఒక ఇల్లు తీసుకుని ఆ పైన పక్కది ఆ చుట్టుపక్కలంతా తమ వాళ్ళే ఉండటంతో వాళ్ళు చేసే అరాచకాలు చేసేసి అక్కడికొస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టురావడానికి ప్రయత్నించి నేర చరితుల్ని, నేరాలకు పాల్పడ్డటువంటి వాళ్ళని వాళ్ళు కాపాడతా మీరు వదిలిపెట్టం, మీరు మా జోలికి రావకండి, మేము మా షరియా చట్టాల ప్రకారం జైలు తీసుకుంటాం, కావాలంటే ఆ బాధితుల నుంచి మా షరియా కోర్టులో చెప్పుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి సిచ్యుయేషనే పతాక స్థాయికి చేరడం. మాంచెస్టర్ టెర్రరిస్ట్ ఎవడైతే ఉన్నాడో అల్షమీకి సంబంధించి వాడికి సిరియాలో పుట్టినోడు వాడు. వాడికి 2006 సంవత్సరంలో బ్రిటిష్ పాస్పోర్ట్ ఇచ్చారు. వాడు చివరికి అక్కడే మత ఉన్మాదానికి పాల్పడ్డాడు, బ్రిటన్ నాశనానికి కోరుకున్నాడు అన్నటువంటి విషయం తాజాగా బయటపడడంతో ఇప్పుడు పేట్రియాట్ బ్రిటన్స్, అంటే ఇప్పుడు బ్రిటన్ పేట్రియాట్స్ అన్నటువంటి ఒక స్లోగన్ పెద్ద ఎత్తున పెరిగింది. వాళ్ళు నిలదీస్తున్నటువంటి సిచ్యుయేషన్.